క్వశ్చన్. విద్యా నివేదికను హైలైట్ చేస్తూ జాతీయ సర్వేలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆప్షన్ A. మహారాష్ట్ర, ఆప్షన్ B. కర్ణాటక, ఆప్షన్ C. పంజాబ్, ఆప్షన్ D. గుజరాత్. The correct answer is పంజాబ్. question. ఇటీవల నివేదికల ప్రకారం టాప్ 10 గ్రీన్ విద్యుత్ ఉత్పత్తిదారుల జాబితాలో ఏ రాష్ట్రం ఉంది? ఆప్షన్ A. కర్ణాటక, ఆప్షన్ B. తమిళనాడు, ఆప్షన్ C. తెలంగాణ, ఆప్షన్ D. ఆంధ్రప్రదేశ్. The correct answer is తెలంగాణ. question. గత 5 ఏళ్లలో గిఫ్ట్ సిటీ యొక్క ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ ఆస్తులు ఏ నగరంలో గణనీయంగా పెరిగాయి? ఆప్షన్ A. ముంబై, ఆప్షన్ B. చెన్నై, ఆప్షన్ C. గాంధీనగర్, ఆప్షన్ D. కోల్కతా. The correct answer is గాంధీనగర్. question. కేంద్రం ఏ పథకం కింద 9 హిమాలయ రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలు కేటాయించింది? ఆప్షన్ A. స్మార్ట్ సిటీస్ మిషన్, ఆప్షన్ B. ప్రైడ్ ఆఫ్ హిల్స్ పథకం, ఆప్షన్ C. డిజిటల్ ఇండియా చొరవ, ఆప్షన్ D. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్. The correct answer is ప్రైడ్ ఆఫ్ హిల్స్ పథకం. question. 5 సంవత్సరాలలో మొదటిసారిగా ఇరాన్ చమురు సరుకులను స్వీకరించడానికి ఏ దేశం సిద్ధంగా ఉంది? ఆప్షన్ A. చైనా, ఆప్షన్ B. భారతదేశం, ఆప్షన్ C. జపాన్, ఆప్షన్ D. దక్షిణ కొరియా. The correct answer is భారతదేశం. question. జనాభా గణన వ్యాయామం కోసం ఏ రాష్ట్రం డిజిటల్ విధానాన్ని స్వీకరించింది? ఆప్షన్ A. మహారాష్ట్ర, ఆప్షన్ B. కర్ణాటక, ఆప్షన్ C. కేరళ, ఆప్షన్ D. తెలంగాణ. The correct answer is కర్ణాటక. question. భారతదేశం ఏ ప్రపంచ వేదికకు అధ్యక్షుడిగా ఎన్నికైంది? ఆప్షన్ A. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆప్షన్ B. గ్లోబల్ క్యాన్సర్ ఫోరం, ఆప్షన్ C. ఐక్యరాజ్య సమితి, ఆప్షన్ D. ప్రపంచ వాణిజ్య సంస్థ. The correct answer is గ్లోబల్ క్యాన్సర్ ఫోరం.